राज्य योजना आयोग के उपाध्यक्ष डॉक्टर जिलेला चिन्ना रेड्डी ने कहा कि तेलंगाना राज्य कांग्रेस सरकार के फैसले लोक कल्याण के उद्देश्य से है। रविवार को राज्य योजना आयोग के उपाध्यक्ष तेलंगाना के सीएम रेवंत रेड्डी और राज्य परिवहन मंत्री के चित्रों के पलाभिषेक कार्यक्रम के मुख्य अतिथि थे। वानापर्ती जिला केंद्र में एआरटीसी डिपो में कर्मचारियों की देखरेख में पूनम प्रभाकर गौड़ डॉक्टर जिलेला चिन्ना रेड्डी उपस्थित थे। इस मौके पर उन्होंने कहा कि तेलंगाना राज्य के मुख्यमंत्री रेवंत रेड्डी के नेतृत्व में चुनाव में दी गई हर गारंटी को लागू किया जा रहा है। उन्होंने कहा कि श्रमिकों एवं कर्मचारियों का प्रयास आरटीसी संगठन को बनाए रखने में है। उन्होंने कहा कि आरटीसी कर्मचारियों और श्रमिकों के लिए सरकारी वेतन में संशोधन करते हुए 21% फिटमेंट की घोषणा करके आरटीसी कर्मचारी अपनी खुशी व्यक्त कर रहे हैं। మంత్రిగా వారి నాయకత్వంలో పొన్నం ప్రభాకర్ గారు రవాణా శాఖ మంత్రిగా ఒక మంచి నిర్ణయం తీసుకొని నిన్నటి రోజున ఆర్టీసీ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి వేతన సవరణ ఫిట్మెంట్ ప్రకటన నిన్నటి రోజున వెలువడడం జరిగినది। చాలామంది సంతృప్తి వ్యక్తపరిచినారు। ఆలస్యమైన 3 నెలలు ప్రభుత్వం వచ్చి అధికారంలోకి ఆలస్యమైన మాకు తృప్తి కలిగించేటువంటి ఫిట్మెంట్ ఇచ్చినటువంటి భావన ఆర్టీసీ కార్మికులు అందరి ముఖాల్లో చూస్తున్నాం ఈ రోజు అనేటువంటి మాట నేను మనవి చేస్తున్నాను। గతంలో ఎప్పుడో 14% ఫిట్మెంట్ ఎప్పుడో ఇచ్చినారని 2017లో 2018 ఎన్నికల కన్నా ముందు గతంలో ఉండే టీఆర్ఎస్ ప్రభుత్వం దాని తర్వాత ఈరోజు 21% ఫిట్మెంట్ మనకు రావడం జరిగింది। ఆ మాదిరిగా 21% ఫిట్మెంట్ వల్ల ఒక్కొక్క ఉద్యోగస్తునికి ఆయన బేసిక్ పే పైన ఎంత అదనపు ఆదాయం వస్తుందో ఇవాళ అన్ని పత్రికల్లో రాయడం జరిగింది। 5,000 నుంచి దాదాపుగా 15,000 వరకు ఒక్కొక్క ఉద్యోగికి వస్తుందనేటువంటి మాట మనం వినడం జరిగినది। అందుకనే ఈరోజు ఆర్టీసీ నష్టాల్లో ఉందని మనం బాగా విన్నాం గత ప్రభుత్వంలో। ఎందుకంటే ప్రభుత్వం రాయితీ పథకాలు ప్రకటిస్తూ పోతుంది, డబ్బు మాత్రం ఆర్టీసీ సంస్థకు జమ కట్టడం లేదు। ఇవాళ రాజకీయ నాయకులకు ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఎమ్మెల్సీలకు ఉచిత బస్ ప్రయాణం, లేకపోతే స్వాతంత్ర సమరయోధులకు ఉచిత బస్ ప్రయాణం, బడికి పోయే పిల్లలకు ఉచిత బస్ ప్రయాణం, మీరు ప్రభుత్వం ఇస్తున్న రాయితీ మంచిదే, ఎవరం కాదనడం లేదు। కానీ ఆ ఇవ్వాల్సినటువంటి రాయితీ ప్రభుత్వం తిరిగి ఆర్టీసీకి జమ కడితేనే ఆ సంస్థ బతుకుతుంది, లేకపోతే మాత్రం బతకదు। ఈరోజు మీరు చూడండి, కాంగ్రెస్ ప్రభుత్వం